బంగారుపాలెం మండలం మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను ముగిల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రసాద్. మాది గౌరీ శంకాపురం. ఒక చిన్న ఇష్యూ వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మా ముగిల్లో స్వయంభూ మొగలీశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అది పెద్ద ఫేమస్ టెంపుల్. అది దానికి పెద్ద చరిత్ర ఉంది. ఇంకా కొన్ని వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. అలాంటి గుడి డెవలప్మెంట్ కోసం మేమెంతో అహర్నిశలు పనిచేయాలని, కృషి చేయాలని ఆలోచిస్తూ గుడి దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఈ మధ్యకాలంలో దేవుడి సేవ చేయడానికి. ఈ మధ్యకాలంలో 30/5/2025 సంవత్సరము ఉండి లెక్కింపు కోసము నన్ను అక్కడికి పిలువగా వెళ్ళాను. ఉండి లెక్కించినప్పుడు ఒక అధికారి ఎండోమెంట్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. సుమన్ ప్రియ ఆమె పేరు. ఆమె అనుమానాస్పదంగా డబ్బులు పెట్టుకొని తిరుగుతూ ఉండడం నేను గమనించాను. గమనిస్తే ఆమె కొంతసేపటికి ఒక చోట కూర్చొని తర్వాత నేను బయట వెళ్ళాలని అనడంతో నేను అబ్జెక్షన్ తెలియపరిచాను. మేడం, మీ పైన కొంచెం అనుమానంగా ఉంది, మీరేదో డబ్బులు కాజేశారని అనిపిస్తుంది నాకు. ఒకసారి మీరు సహకరిస్తే మిమ్మల్ని తనిఖీ చేయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైనా వెళ్ళండి మేడం, మాకు అభ్యంతరం లేదని ఆమెను కోరడం జరిగింది. ఆమె యాక్సెప్ట్ చేసింది. చేసి గుడి ఉండి లెక్కింపు జరిగే తావు నుంచి కొంచెం ముందుగా ఇది కొడి స్తంభం దగ్గర మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర వెళ్ళి కూర్చోవడం జరిగింది. నేను ఆమె బయట వెళ్ళిపోతుందేమో అని చెప్పి మెట్ల దగ్గరికి పోయి ఆమెని ఆపడం జరిగింది. మేడం, ఈ విధంగా చేయడం తప్పు, ఒకసారి మీరు మాకు సహకరించండి, మీ తప్పు లేకపోతే మీరు నిరూపించుకోండి అని మేము ఆమెను కోరడం జరిగితే, సరే సార్, నాకేం అభ్యంతరం లేదు, మీరు ఎవరన్నా పిలిపించండి, పిలిపించి విచారణ చేయించండి అంటే ఆమె కోరిక మేరకే మేము ఆ విలేజ్లో ఉన్న ఒక మహిళని పిలిచి ఆమెని తనిఖీ చేయించడం జరిగింది. తనిఖీ చేయించినప్పుడు ఆమె దగ్గర 26 నోట్లు, 500 రూపాయల నోట్లు, 13,000 రూపాయలు డబ్బులు దొరకడంతో ఆమె వచ్చి ఈవో ముందర, అక్కడున్న గుడి సిబ్బంది ఎవరైతే అక్కడ ఎండోమెంట్ వర్క్ ఉన్నారో, వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ముందర ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని అక్కడే ఉన్న గ్రామస్తులు మేము అందరూ దీనికి ఏం చేయాలమ్మా, ఈ విధంగా మీరే ఒక ఆఫీసర్గా ఉండి ఈ విధంగా డబ్బులు తీసుకుంటా అంటే అది పద్ధతి కాదు అని అడగడంతో ఆమె నా తప్పయింది, నన్ను క్షమించండి అని, దీనికి మీరేమన్నా చేయండి, నా లైఫ్ మీ చేతిలో ఉంది అని మమ్మల్ని అందరినీ గ్రామస్తులు రిక్వెస్ట్ చేసుకుంటే, అక్కడే ఏదన్నా మీరు ఏం చేస్తారంటే అపరాధంగా నేను ఉండిలో ఏమైనా వేస్తాను ఒప్పుకోవడం జరిగింది. ఉండిలో వేస్తా అని చెప్పి గుడిలోకి వెళ్ళి ఉండిలో డబ్బులు కూడా వేయడం జరిగింది. అందరితో మేము సరే ఏదో జరిగింది, అందరి సమక్షంలో అయిపోయింది కదా అని మేము సైలెంట్ అయిపోయినాము. తర్వాత ఎందుకో ఆమెనేదో ఇన్సల్ట్ చేసిన లాగా ఫీల్ అయ్యి ఆమె మీడియాలకి దానికి దీనికి చెప్పడంతో అది పబ్లిసిటీ అవడంతో నా పైన నేనే ఏదో ఆమె పర్సనల్గా తీసుకొని ఆమె పైన అలిగేషన్స్ లేపాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి ఆమె చెప్పడంతో ఆ విషయం నాకు తెలియడంతో నేను ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఈ విధంగా ఉండి లెక్కించేటప్పుడు డబ్బులు తీసుకుంది ఈమె థెఫ్ట్ చేయిందని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి విచారణ కోసము చిట్టమ్మ అనే మేడం అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అంతా తనిఖీ, ఇది సీసీ ఫుటేజ్ అన్ని తనిఖీ చేశారు. మా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు వాళ్ళు. సీసీ ఫుటేజ్లో కూడా క్లియర్ కట్గా కుడి చేతిలో డబ్బులు పెట్టుకొని మర్చుకొని, పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో 500 రూపాయల నోట్లు వాటిని మర్చుకొని కుడివైపు ఉన్న జోబులో పెట్టుకోవడం క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంతతో నేను కూడా కొద్దిగా సేఫ్ అయ్యాను. లేకపోతే హయ్యర్గా ఏమేమో చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ప్రయత్నం చేసింది. అది నాకు కొంచెం ఉపయోగపడింది అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ విచారణ అంతా తీసిన తర్వాత మళ్ళీ ఈరోజు 5/8/2025 సంవత్సరం ఈరోజు మళ్ళీ కర్నూలు నుంచి ఒక ఆఫీసర్ వచ్చారు దీని గురించి రీవెరిఫై చేయడానికి. అందులో కూడా ఆమె అందరి సమక్షంలో ఎండోమెంట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. మా గ్రామస్తులు అందరి సమక్షంలో ఆమె ఒప్పుకున్నట్టు కూడా నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. ఆ వీడియో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి.
గొడవకు దిగడం జరిగింది. ఆమె ఇప్పటికి కూడా నేను తప్పు చేసా అని ఉన్నా కూడా మళ్ళీ ఆమె ఏమాత్రం తప్పు చేసినా చింతించకుండా మాతో గొడవకు రావడము, మేమేదో ఆమె మ్యారేజ్ది వాళ్ళ కూతురు మ్యారేజ్కి ఏమో స్టాప్ చేసామని చెప్పి ఆమె అంటా ఉంది. ఆమె మ్యారేజ్ గురించి మాకు తెలియదు. ఆమె ఏదో ముస్లిం అతను పెళ్లి చేసుకునిందంట, ఆ విషయం కూడా నాకు తెలియదు. నేను ఏదో టూకీగా ఆమె మ్యారేజ్ గురించి ఆమె చెప్తా అంటే, నువ్వు ముస్లిం అయితే నువ్వు ముస్లిం మ్యారేజ్ చేసుకున్నావు కదమ్మా, మీ పత్రికలో కూడా ఏమన్నా నీ పేరు వేసుకోలే కదా, నువ్వు ఎందుకు ముస్లిం అతనికి ఇచ్చావని నేను అడగడం జరిగింది. అంతేగాని ఆమె ముస్లిమా హిందువా నేనేం మాట్లాడలేదు. ఆమె ఊరికనే మేమే ఆమె మతం ఇవన్నీ కల్పిస్తామని ఆమె చెప్తా ఉంది. ఆమె ముస్లిం అనేది ఆమె చెప్తా ఉంది, బట్ మళ్ళీ నేను హిందూ అని చెప్తా ఉంది. అది నాకు దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. దాని గురించి నేను ఏం చెప్పడం కూడా లేదు. నా కన్సర్న్ మొత్తం ఏమరా అంటే, డబ్బులు థెఫ్ట్ చేసినావు దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోన్లో రికార్డ్స్ ఉన్నాయి, వీడియోలు. అది నాకు దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. దాని గురించి నేను ఏం చెప్పడం కూడా లేదు. నా కన్సర్న్ మొత్తం ఏమరా అంటే, డబ్బులు థెఫ్ట్ చేసినావు దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోన్లో రికార్డ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఆమె నా దగ్గర రిక్వెస్ట్ చేసుకునేది కూడా నా దగ్గర వీడియో ఉంది. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి, నాకు ఏదైనా చేయండి, మీరు ఏం స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంటే వాళ్ళు తీసుకుంటారు అని కూడా నన్ను రిక్వెస్ట్ చేయండి. అప్పుడు కూడా నేను చెప్పాను, అమ్మా నేనైతే ఏం చెప్పలేదమ్మా, మీరే దీన్ని పెద్ద చేసుకుంటూ వెళ్తున్నారు, దానికాస్త మీరు చూసుకోండి, లేదు మీరు ఏం చెప్తారో రాండి, అందరూ విచారం కూర్చుందాము, మాట్లాడదాం, దీనికంటూ ఏదో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందామని నేను పోవడం జరిగింది. ఆమె అప్పుడు లేచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, మీరు అన్ని పాయింట్లు అయిపోయేంత వరకు కూర్చొని మాట్లాడండి, మాట్లాడిన తర్వాత వెళ్ళండి అని సార్ను కూడా అక్కడ నుంచి కర్నూలు నుంచి వచ్చిన సార్ను కూడా నేను కోవడం జరిగితే మళ్ళీ కూర్చొని కొంచెం మాట్లాడింది. మాట్లాడితే ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలని చెప్పి ఎంత పొద్దు ముస్లిం అని మాట్లాడుతాను ఆమె. నేనైతే అటువంటి విషయం అయితే నేను ఆమెను అనలేదు. ప్లస్ ఆమె ముస్లిమా హిందూ అని కూడా నాకైతే ఇప్పటికీ కూడా క్లారిటీ నాకు లేదు. బట్ మొన్న ఈ మధ్య కాలంలో ఆమె కూతురు మ్యారేజ్ జరిగింది, అంతా ముస్లిం, వాళ్ళ హస్బెండ్ కూడా ముస్లిం అని ఆమె చెప్పింది. ఆమె చెప్తే ఆమె ఇప్పుడు కూడా ఒప్పుకునింది, డబ్బులు తీశాను, నా తప్పు అయిపోయింది అని నేను ఆ రోజు ఒప్పుకున్నానని చెప్పింది. అవును, నేను ముస్లిం దీంట్లో పెళ్లి చేశాను కూడా ఆమె చెప్తోంది. మేము ఎవరు ఆమెకి కాన్వర్జేషన్గా మేము పోవట్లేదు, ఆమె ముస్లిం అని కానీ లేదు ఇంకోటి అని కానీ నేను పర్సనల్ విషయాలకు మేము పోవడం లేదు. మాకంతా ఏమంటే మా గుడి డెవలప్మెంట్ కావాలా. ఇది ఎన్నో సంవత్సరాల గుడి. ఇప్పుడు మన చిత్తూరు డిస్టిక్లో 2వ స్థానంలో ఉంది కాణిపాకం కన్నా ఎక్కువ ఫేమస్ అయిన గుడి మన మొగలీశ్వర స్వామి గుడి. ఈ గుడి దగ్గర నుంచి మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇక్కడ నుంచి అక్కడికి అవన్నీ తీసుకుపోయి చేసేవాడిని. అంత డెవలప్మెంట్ అక్కడ జరుగుతా అంటే ఇక్కడ జరగడం లేదు డెవలప్మెంట్. ఇక్కడ ఎందుకు జరగడం లేదు అంటే, ఇట్లాంటి అధికారులు ఉండడం వల్ల ఇట్లాంటి థెఫ్టింగ్ చేసుకుంటా వచ్చిన డబ్బులు సొమ్మంతా తీసుకోవడము, ఇట్లా మిస్యూజ్ చేయడము, గుడికి ఉపయోగించుకున్న పోతే ఉన్న వాళ్ళంతా ఇచ్చిందంతా దాతలు మాత్రమే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎండోమెంట్కి వచ్చిన డబ్బులు, దీనికి కొన్ని వేల ఎకరాలు ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు కూడా ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళకే తెలిసినలా ఆ అధికారులకి. దాంట్లో ఎట్లా లంచాలు తీసుకొని ఏమేమి చేసుకుంటారో తెలియదు. ₹1 ఆదాయం గుడికి చేస్తలేదు. చిన్న రిపేర్లు కూడా చేయడం లేదు, చిన్న గోడ పడిపోయినా చేయడం లేదు. ఒక చిన్న విషయం ఏమంటే, గుడిలో ఇప్పుడు అభిషేకం చేసిన వాటర్ కూడా బయట పోవడానికి సోర్స్ లేదు. అట్లా అవన్నింటిని పట్టించుకోకుండా అధికారులు ఉండిలో డబ్బులు రావడము, వాళ్ళ ఇష్టానుసారం ఈ విధంగా తెలియకుండా ఇన్ని రోజులు ఎవరు చూడలేదు కదా, పట్టించుకోలేదు కదా అని చెప్పి వాళ్ళకి దోచినంత వాళ్ళు తీసుకెళ్ళిపోవడము, ఇది ఎందుకు చేస్తారని చెప్పి ఈరోజు పట్టుకున్న దానికి ఈరోజు మా పైన రివర్స్, మేమేదో ఆమెని తిడతా ఉన్నట్టు, ఆమెనేదో పర్సనల్గా ఆమెను తీసుకుంటా అన్నట్టు ఇవన్నీ ఆమె చెప్తా ఉంది. ఇది కొంచెం దీని గురించి కొంచెం చర్యలు తీసుకోవాలి. పై అధికారులు కూడా మేము రేపు పొద్దున్న కలెక్టర్ దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాము. దీని గురించి బాగా చర్యలు తీసుకొని ఆమె దగ్గర నుంచి కొద్దిగా ఏదన్నా ఫుల్గా ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ విధంగా చేయకూడదు అని దండించాలని నేను కోరుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.